కరీంనగర్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సస్పెండ్ చేయాలని, పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాణవేణి లక్ష్మిని పరామర్శించి న్యాయం జరిగే వరకు బీఎస్పీ పార్టీ మీ వెంటే ఉంటుందని భరోసా కల్పించారు బీఎస్పీ పార్టీ కరీంనగర్ జోన్ ఇన్ఛార్జ్ అడ్వకేట్ నిషాని రామచందర్. ఈ నెల 22వ తారీఖు శుక్రవారం నాడు రాణవేణి లక్ష్మి కరీంనగర్కు సంబంధించిన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సువార్త గారింట్ల పనిలోకి వెళ్ళినందుకు ఆమె తన యొక్క ముట్టుబట్టలు పిండే క్రమంలో పిండనాన్ని వారించినందుకు లక్ష్మి పైన అబద్ధపు దొంగతనం కేసు పెట్టి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించి పోలీసులతోని చిత్రహింసలు చేయించి 3rd డిగ్రీ ప్రయోగించి కాళ్ళు మొక్కించుకున్నదన్నటువంటి వార్త తెలిసి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర నాయకత్వం అందరం కలిసి కరీంనగర్లోని లక్ష్మి గారిని పరామర్శించడానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు రావడం జరిగింది. మరి ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే బాధితురాలైనటువంటి లక్ష్మి పైన కరీంనగర్ 2 టౌన్ కు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య గారు మరియు మరికొంతమంది మహిళా కానిస్టేబుళ్లు విచక్షణ రహితంగా ఈమె పైన దాడి చేయడం జరిగింది. చేతుల పైన మట్టల పైన కర్రలతోని, పోలీసు లాఠీలతోని, అదే విధంగా తోలు బెల్టులతోని విచక్షణ రహితంగా కొట్టడం వల్ల ఇలా లక్ష్మికి సంబంధించినటువంటి చేతులు పనిచేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నది ఇది ఫ్రెండ్లీ పోలీసా లేకుంటే దుర్మార్గమైన పోలీసా? రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని గౌరవ రేవంత్ రెడ్డి గారిని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూ నేరం రుజువైందా కాలేదా అని నిరూపణ చేసుకోకుండా, స్థానికంగా విచారణ చేయకుండా, క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయకుండా ఒక పేద మహిళ పైన విచక్షణ రహితంగా దాడి చేయడం నిజంగా సిగ్గుచేటని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము పోలీసు శాఖను, అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇకపోతే మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గారు తన ఇంట్లో పని చేయించుకోవడమే ఒక తప్పు. ఒక మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అయ్యుండి మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్లో ప్రజలు కట్టేటువంటి పన్నులతోని జీతాలు తీసుకునేటువంటి మున్సిపల్ కార్మికులు ప్రజలకు సంబంధించిన రోడ్లను, మురికి కాలువలను శుభ్రం చేయాల్సినటువంటి మున్సిపల్ కార్మికులతోని ఇంట్లో వ్యక్తిగతమైన పనులు చేయించుకోవడం ఇది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇది చట్టాన్ని తుంగలో తొక్కడమని ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. మున్సిపల్ వర్కర్లను తమ వ్యక్తిగత పనులు చేయించుకోవడంలో ఉపయోగించుకున్నటువంటి అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ గారిని వెంటనే విధుల నుంచి తొలగించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా రాణవేణి లక్ష్మి గారిని విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పోలీసుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధితురాలైనటువంటి లక్ష్మి నుంచి ఫిర్యాదును సేకరించి వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇవాళ పోలీసు ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం. సామాన్యులకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయమా? ఇతరులు తప్పు చేస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టుగానే పోలీసులే తప్పు చేస్తే వారిపైన ఎవరు చర్యలు తీసుకోవాలని ఇవాళ మీ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ కొన్ని డిమాండ్లను ఇవాళ పోలీసు ఉన్నతాధికారుల ముందట ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. తక్షణమే లక్ష్మి పైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పోలీసుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గారు లక్ష్మి బిడ్డ మున్సిపల్ కార్మికురాలు అయినందుకు ఆమె చేత ఇంట్లో వ్యక్తిగతమైన పనులు చేయించుకోవడం ఇది చట్ట విరుద్ధం. కాబట్టి తక్షణమే ఆ అధికారిని సస్పెండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈమె పైన దొంగతనం ముద్ర వేసినటువంటి కారణంగా కూలి పని చేసుకునేటువంటి మహిళకు ఇలా సమాజంలో ఒక ముద్ర పడిపోయింది, దొంగ అనే ముద్ర. ఇలాంటి ఆత్మగౌరవం కోసం పోరాడేటువంటి మేము ఈమెకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తక్షణమే లక్ష్మి గారికి నష్టపరిహారం అందించాల్సిందిగా ఇవాళ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఇలాంటి చర్యలు గనక మీరు చేపట్టనట్టయితే
ఈమె పైన దాడి చేసిన పోలీసుల పైన క్రిమినల్ చర్యలు చేపట్టినట్టయితే, కేసులు నమోదు చేయనట్టయితే, మరి ఆ మున్సిపల్ ఉన్నతాధికారి అసిస్టెంట్ కమిషనర్ ను సస్పెండ్ చేయనట్టయితే బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సిద్ధపడతామని తెలియజేస్తూ ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.